రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేటివి, ముఠా రాజకీయాలు ఉండేటివి. ఆ రోజు కూడా నేను చెప్పింది, ఈ రాష్ట్రంలో రాయలసీమలో ముఠాలు లేకుండా చేయాలని చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడూ రక్తపాతం చేసే ఆలోచన. మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల సీమగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. ఈ ప్రాజెక్టు గురించి బ్రాడ్గా మీకు అందరికీ కూడా ఒక ఆలోచన ఉండాలి. హంద్రీ నీవా ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ రెండు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. 33 లక్షల మందికి తాగునీరు వస్తుంది. పరిశ్రమలకు నీళ్లు వస్తాయి. ఈరోజు ఫేజ్ 1 కింద 2 లక్షల ఎకరాలకు, ఫేజ్ 2 కింద 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. ఇంకో పక్క కర్నూలులో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపూర్లో జీడిపల్లి రిజర్వాయరు, ఇవన్నీ కూడా నీళ్లు నింపాం. పెన్నా, అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి 4 టీఎంసీ నీళ్లు నింపాం. సత్యసాయి జిల్లాలో మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు తొందరలోనే రాబోయే సంవత్సరం నీళ్లు ఇస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈరోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి. సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రీ నీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటి నుంచే దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. మన ప్రయత్నం ఒకటి, హంద్రీ నీవా ద్వారా 40 టీఎంసీ నీళ్లు, దీన్ని ఇంకా పెంచగలిగితే, నదుల అనుసంధానం జరిగితే, ఈరోజు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి. మనకింకా కూడా కొద్దిగా వర్షపాతం తక్కువే ఉంది. కానీ పైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు వచ్చాయి. ఆ వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేసి ఈరోజు ఈ సమయంలో 85% రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ చూస్తే మన జిల్లాలో కూడా, చిత్తూరు జిల్లాలో, పాత జిల్లాలో ఈ ప్రాజెక్టు వల్ల 6 లక్షల ఎకరాలకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నీళ్లు వస్తాయి. ఇంకో పక్క నేను చాలా సార్లు చూశాను, 565 కిలోమీటర్ల మేర ఉన్న పుంగనూరు, నీవా, తంబళ్లపల్లి, కుప్పం, చింతపర్తి, ఎల్లుట్ల, వాయిల్పాడు, సదుం బ్రాంచ్ కెనాల్తో 1,86,500 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ జిల్లాలో, పాత జిల్లాలో పీలేరు, పుంగునూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, జీడి, నెల్లూరు కూడా నీళ్లు వస్తాయి.